వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవని. మనం కథలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. కథ ఎలా ఉందో విని వెళ్ళిపోకుండా ఒక మంచి కామెంట్ ఇవ్వండి. హైప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మన ఛానల్ ఇంకొంతమందికి చేరడానికి సహాయం చేసిన వాళ్ళు అవుతారు. ఇక కథలోకి వెళ్ళిపోదామా? మది తాకిన బంధం. కొన్ని ప్రేమలు గెలవటానికి పుట్టవు, జీవితాంతం గుర్తుండిపోవడానికి మాత్రమే పుడతాయి. అలాంటి స్వచ్ఛమైన ప్రేమ కథే ఇది కూడా. ఒక మిడిల్ క్లాస్ ఏరియా అది. అక్కడ ఆ ఏరియాలో ఒక అందమైన ఇల్లు. ఇంటి బయట పూల మొక్కలు, కూరగాయలు పండించారు. ఇక ఆ ఇంట్లోకి వస్తే లోపల ఒక ఆవిడ అరుస్తూ, అనన్య, అనన్య, ఇంకా ఇంత టైం అవుతున్నా ఇంకా నిద్రేనా? లేవే తల్లి, ఈరోజు డిగ్రీ ఫస్ట్ డే, ఆలస్యం అయితే నీకేనే ఇబ్బంది, లేమా అనన్య అంటూ వంటగది నుంచి వాళ్ళ అమ్మ అరుపు వినిపించగానే దుప్పటి తల మీద నుంచి తీసి గడియారం చూసింది. టక్కున నిద్రలేచి నిద్రమత్తులోనే అనన్య ఒక్కసారిగా టైం చూసి ఉలిక్కిపడి, అమ్మో అని అనుకుంటూ టైం 8 అయిందా అని కంగారుగా ఒక్కసారిగా మంచం మీద నుంచి కిందికి దూకి బాత్రూమ్ వైపు పరిగెత్తింది అనన్య. 10 నిమిషాల్లో రెడీ అయ్యి బ్యాగ్ భుజాన వేసుకొని బయటికి వచ్చింది. అక్కడ వాళ్ళ అమ్మ ఆల్రెడీ దీపాలు పెట్టి ఉండడంతో దండం పెట్టుకుంది. అప్పుడే తన అమ్మ, అనన్య టిఫిన్ తిని వెళ్ళు అని తన అమ్మ అరుస్తూ ఉంటే, అమ్మ బస్ మిస్ అయిపోతుంది, ప్లీజ్ అమ్మా కాలేజీలో తింటాను అని పరుగున వెళ్ళిపోతుంది ఆమె. దాంతో ఆవిడ కొంచెం విసుగ్గా, ఈ రాక్షసి ఎప్పుడూ ఇంతే, ప్రతిరోజు ఇదే మాట అని తిట్టింది ఆవిడ. ఆ మాటలు గుమ్మం దాటుతున్న అనన్యకు వినిపించాయి. దాంతో అమ్మ చెప్పినా వచ్చేశాను అని నన్ను తిడుతుంది అని అనుకుంటూ అనన్య నవ్వుతూ బయటకు పరిగెత్తింది. కొద్దిసేపటి తర్వాత కొత్త కాలేజ్, కొత్త ప్రపంచం, కొత్త ముఖాలు, కొత్త జీవితం. గేట్ ముందు నిలబడి ఒకసారి లోపలికి చూసింది భయంగా. ఎక్కడ చూసినా స్టూడెంట్స్తో కోలాహలంగా ఉంది కాలేజ్. అక్కడ కొంతమంది నవ్వుతూ, ఇంకొంతమంది ఫోటోలు దిగుతూ, ఇంకొంతమంది వాళ్ళను పరిచయం చేసుకుంటూ అలా అలా ఉన్నారు అక్కడున్న స్టూడెంట్స్. వాళ్ళందరినీ భయంగా చూసింది అనన్య. ఆ తర్వాత తనకు అంతా కొత్తగా ఉంది. అప్పుడే హాయ్, ఫస్ట్ ఇయర్ బిఎస్సి ఎక్కడా అని అంటూ అనన్య వెనక నుంచి ఓ అమ్మాయి అడిగింది అనన్యను. దాంతో అనన్య చిన్న స్మైల్ ఇచ్చి, హాయ్, నేను కూడా సేమ్ క్లాస్ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చింది అనన్య. దాంతో ఇందాక పలకరించిన ఆ అమ్మాయి, హాయ్, నా పేరు శ్రేయ అంది. చాలా కొద్ది పరిచయంలోనే చాలా దగ్గరయ్యారు శ్రేయ, అనన్య ఇద్దరు. అలా క్లాస్ రూమ్లో లాస్ట్ బెంచిలో ఇద్దరు కూర్చున్నారు. నువ్వు చదువులో ఎలా కొంపతీసి టాపర్వా అని అడిగింది శ్రేయ. దానికి అనన్య నవ్వుతూ, అంతలేదు, ఎలాగో అలా కష్టపడి పాస్ అయిపోతా మమ్మీ కోసం. దానికి శ్రేయ కూడా నవ్వుతూ, అయితే మన ఇద్దరం దొందు ఒకటే అని అంటూ ఇద్దరు నవ్వుకున్నారన్నమాట. క్లాస్ టైం అవడంతో అప్పుడే లెక్చరర్ లోపలికి వచ్చాడు. అందరూ లేచారు. దాంతో ఆయన సిట్ డౌన్ అని అనేసరికి అందరూ కూర్చున్నారు. ఆ తర్వాత కొద్దిసేపు క్లాస్లో స్టూడెంట్స్ని పరిచయం చేసుకున్నారు. ఆ తర్వాత అలాగే ఈరోజు మన క్లాస్లో మీతో పాటుగా ఒక కొత్త స్టూడెంట్ జాయిన్ అవుతున్నాడు అని అనేసరికి ఎవరా అని చూడగా అప్పుడే ఆ రూమ్ డోర్ దగ్గర ఒక అబ్బాయి నిలబడి ఉన్నాడు. నెమ్మదిగా లోపలికి వచ్చాడు. అతడి తెల్లటి షర్ట్, బ్లాక్ జీన్స్, భుజానికి బ్యాగ్, కళ్ళలో ప్రశాంతత, ముఖంలో చిన్న చిరునవ్వు. చాలా అందంగా ఉన్నాడు ఆ అబ్బాయి. అందుకే అతడు వచ్చినప్పటి నుంచి అందరూ అతడి వైపే చూస్తూ ఉన్నారు. ఆ తర్వాత అప్పుడే సార్ మళ్ళీ మాట్లాడుతూ, ఇతని పేరు ఆదిత్య, పలానా యూనివర్సిటీ టాపర్, కొన్ని కారణాల వల్ల మన కాలేజీకి ట్రాన్స్ఫర్ అయి వచ్చాడు అని చెప్పారు. దాంతో అందరూ
చప్పట్లు కొడుతూ అతడికి వెల్కమ్ చెప్పి క్లాస్ మారుమోగిపోయింది. అనన్య కూడా చప్పట్లు కొట్టింది. కానీ ఎందుకో అతను లోపలికి వచ్చిన క్షణం తన చూపు అతని మీదే నిలిచిపోయింది. ఏవో ఎన్నో వేల భావాలు తొలిచూపులోనే పుట్టేశాయి ఆమె మనసులో. అతను మాత్రం ఎవరిని పట్టించుకోకుండా ఖాళీగా ఉన్న బెంచ్లోకెళ్ళి పట్టించుకోకుండా కూర్చున్నాడు. అప్పుడే శ్రేయ, వీడేంటి కనీసం పక్కన ఎవరిని పరిచయం కూడా చేసుకోలేదు అంది శ్రేయ గుసగుసగా. దానికి అనన్య జస్ట్ హుమ్ అని మాత్రం అంది అనన్య. కానీ ఎందుకో తెలీదు ఆదిత్యను చూస్తూ కనీసం క్లాస్ జరుగుతున్నా పట్టించుకోలేదు అనన్య. దాంతో ఆమె ముందు బెంచ్లో కూర్చున్న అబ్బాయి దగ్గరే ఉంది ఆమె మనసు. ముందు బెంచిలో ఆదిత్య అక్కడే కూర్చున్నాడు. రోజులు గడిచాయి. ఆదిత్య గురించి కాలేజ్లో అందరూ మాట్లాడుకునేవారు. యూనివర్సిటీ ఫస్ట్ వచ్చాడట, మ్యాథ్స్లో 100కి 100 తెచ్చుకున్నాడట, ఎవరికైనా డౌట్ ఉంటే వెంటనే చెప్పేస్తాడట. ఎక్కడ చూసినా అతని గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు. కానీ అతనిలో గర్వం, పొగరు ఏమాత్రం అస్సలు కూడా లేదు. ఎవరైనా అడిగితే నవ్వుతూ డౌట్స్ చెప్పేవాడు. ఎవరైనా సహాయం అడిగితే కాదనేవాడు కాదు. అందరితో కలిసిపోయేవాడు. అదే అనన్యకు ఇంకా ఇంకా నచ్చేసింది. ఒకరోజు మ్యాథ్స్ క్లాస్లో అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు సార్ ఒక కష్టమైన ప్రాబ్లం బోర్డ్పై రాశాడు. దాని వైపు చూపిస్తూ ఎవరు చేస్తారు అని కళ్ళెగరేశారు. అప్పుడు అనన్యకు భయం వేసింది. దాంతో క్లాస్ మొత్తం సైలెంట్ అయిపోయారు. ఉన్నట్టుండి ఆదిత్య లేచి సార్ నేను చేస్తాను అని అనేసరికి సార్ బోర్డు దగ్గరికి వచ్చి చేయమని చెప్పేసరికి ఆదిత్య 2 నిమిషాల్లో మొత్తం సాల్వ్ చేశాడు. దానికి సార్ వెరీ గుడ్ అని చెప్పారు. క్లాస్ మొత్తం చప్పట్లు కొట్టింది. అనన్య కూడా కొట్టింది. కానీ ఆదిత్యకు అందరూ చప్పట్లు కొడుతూ ఉంటే అది ఆమెకే అనిపించింది. ఆ క్షణం ఆదిత్య గురించి గర్వంగా ప్రౌడ్గా ఫీల్ అయ్యింది. ఆదిత్యకు తన చేతులతో దూరం నుంచి దిష్టి కూడా తీసింది. అది ఆదిత్య గెలుపు కన్నా తన గెలుపు అయినట్టు సిగ్గుపడింది. అలా అతడి ఊహలే, అతడి ఆలోచనలే. ఆ రోజు ఇంటికి వెళ్ళాక కూడా అందుకే మొదటిసారి తన బ్యాగ్ నుంచి మ్యాథ్స్ పుస్తకం తీసింది. అది చూసిన అనన్య వాళ్ళ అమ్మ ఆశ్చర్యపోయింది. వెంటనే ఆమె దగ్గరికి వచ్చి అనన్య నుదురుపై చెయ్యి పెట్టి, అను నీకు జ్వరం ఏమైనా వస్తుందా తల్లి అని అడిగింది టెన్షన్ పడుతూ. దాంతో ఆవిడ అలా అడిగేసరికి అనన్య ఆలోచిస్తూ మా ఏమైంది అని ఆమె ఆలోచనల నుంచి బయటికి వచ్చి కొంచెం అయోమయంగా ఎందుకు అలా అడుగుతున్నామా అని అడిగింది అను. దానికి ఆవిడ అయోమయంగానే నువ్వు బుక్ తెరిచావు కాబట్టి అని ఆవిడ అనేసరికి అమ్మ మాటకు అనన్య మొదట కోపంగా చూసింది. ఆ తర్వాత ఒక్కసారిగా ఇద్దరు నవ్వుకున్నారు. కానీ అప్పటి నుంచి ఆమె చాలా మారిపోవడం మొదలుపెట్టింది. మార్నింగ్ అలారం పెట్టుకొని లేవటం, చదువుకోవడం, టైంకి తినడం, అసలు ఎక్కడో లాస్ట్లో పాస్ మార్క్స్తో పాస్ అయ్యే తను ఇప్పుడు అవుతానో లేదో అని ఎప్పుడు డౌట్ పడుతూ ఉండేది. కానీ తను ఈరోజు చదవడం మొదలుపెట్టింది. అది కూడా పాస్ మార్కుల కోసమే చదివే అమ్మాయి ఇప్పుడు మెల్లమెల్లగా ప్రతి సమాధానం అర్థం చేసుకొని చదవడం మొదలుపెట్టింది. ఎందుకో తనకే తెలీదు. తనలో ఇంత మార్పు ఎందుకు వచ్చిందో ఆమెకే అర్థం కావడం లేదు. కానీ ఒక్క విషయం మాత్రం తెలుసు, తనకు బాగా తెలుసు. ఆదిత్య ఆమె పక్కన ఉండాలంటే ముందు తనను తాను మార్చుకోవాలి అని. అలా మార్చుకోవాలి అంటే తను బాగా చదువుకోవాలి అని. అందుకోసమనే డిసైడ్ అయ్యింది తను బాగా చదువుకోవాలి అని. ఆ రాత్రి కిటికీ బయట చందమామను చూస్తూ కూర్చుంది అనన్య. తనలో తానే మెల్లగా నవ్వుకుంది. ఆ తర్వాత ఇంత మార్పు ఎందుకు అసలు? ఆదిత్య వల్లనే నేను ఇలా మారానా? నాకేమైందో నాకు కూడా అర్థం కావడం లేదు అని అనుకుంది. అదే టైంలో కాలేజ్
బాయ్స్ హాస్టల్ గదిలో పుస్తకం చదువుతున్న ఆదిత్య అనుకోకుండా కిటికీ బయట చూస్తూ చిన్నగా నవ్వుకున్నాడు. ఆ నవ్వుకు కారణం ఏమిటో అతడికే తెలియాలి. ఎవరైనా ఆ స్మైల్ చూసినా కూడా అతడి మనసులో ఏముందో ఎవరైనా పసిగట్టలేరు. ఏదో ఏదో కళ్ళ వెనక దాగిన చెప్పలేని ప్రేమ అది. గుండెల్లో దాచిన అంతులేనంత ప్రేమ అది. అలా ఆ రోజు రాత్రి ఎవరి ఊహల్లో వాళ్ళు ఉండగా ఆ రాత్రి గడిచిపోయింది. అలా కాలేజ్ మొదలై నెల రోజులు దాటిపోయింది. ఆ తర్వాత మొదట్లో కొత్తగా అనిపించిన క్యాంపస్ ఇప్పుడు అనన్యకు తన ఇంటిలా అనిపిస్తుంది. అందరితో బాగా కలిసిపోతుంది. కాలేజీలో ఆ కాలేజీతో తనకేదో బంధం ఉన్నట్టు ఫీల్ అవుతుంది. కానీ ఆ కాలేజీకి వెళ్ళటానికి అసలు కారణం చదువు కాదు. చదువు ముఖ్యమే మనిషికి. కానీ ఆమెకు ఆ చదువు కన్నా ముఖ్యం ఇప్పుడు ఆదిత్య. కాకపోతే అతన్ని చేరుకోవడానికి మార్గం అదే. అందుకోసమే అతడి కోసమే చదువుతూ ఉంది. రోజుకొక్కసారైనా ఆదిత్యను చూడకపోతే ఆమె మనసులో ఉండదు. ఉదయం కాలేజీ గేట్ దగ్గర నిలబడి అతడి కోసం వెయిట్ చేయడం, అతడు వచ్చిన తర్వాత అతన్ని చూసి వెళ్ళడం, అతన్ని చూసి ఒక్క నిమిషమైనా ఆమె మిస్ చేసుకోవాలి అని అనుకోదు. ఆ ఒక్క నిమిషానికి కూడా అతడు కాలేజీకి వచ్చాడా అని వెతికే ఆ కళ్ళు ప్రతి క్షణం ఆరాట పడుతూనే ఉంటాయి అతడి కోసం. అతను బైక్ పై వచ్చేటప్పుడు కూడా ఆమెకు తెలుసు అతడు బైక్లో కాలేజీకి లోపలికి వస్తే సిగ్గు లేకుండా అలాగే చూస్తూ సైట్ కొడుతూ ఉండిపోయేది అనన్య. అతడిని చూసిన ప్రతిసారి తెలియకుండానే ఆమె పెదవులపై చిన్న చిరునవ్వు వచ్చి చేరేది. అతడు తన్ని చూడకపోయినా పర్లేదు, కానీ ఆమె మాత్రం రోజు దూరం నుంచే అతన్ని చూడడంతోనే ఆమె రోజు మొదలవుతుంది. అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు ఆఫ్టర్నూన్ బ్రేక్ టైంలో, ఏంటి ఈ మధ్య నువ్వు బాగా మారిపోయినట్టున్నావు అని లంచ్ బ్రేక్లో శ్రేయ అడిగింది అనన్యను. ఆమె అలా అడిగేసరికి అను కొంచెం టెన్షన్ పడుతూ, ఎందుకు, ఏమైంది, నేను బాగానే ఉన్నా కదా, నేనేం మారిపోయాను అని అడిగింది కంగారుగా. దానికి శ్రేయ ఆమె వైపు గుర్రుగా చూస్తూ, అంత లేదు పాప, రోజు నువ్వు నా ముందే క్లాస్ అయిపోగానే ఇంటికి వెళ్ళేదానివి, కానీ ఇప్పుడు లైబ్రరీ, స్టడీ అవర్స్, నోట్స్, చదువు, వీటి మీద ఫోకస్ చేస్తున్నావు. అసలు సంగతి ఏంటి పాప, సడన్ గా ఈ మార్పు ఏంటి, అయినా ఎందుకు అలా అలా చదవాలనిపిస్తుందో తమరికి అని అనన్య పాపకి ఆయనకు కావాల్సిందే ఆట పట్టించింది శ్రేయ. అయినా నాకర్థం కాదు, ఇంత సడన్ గా చదువు మీద ధ్యాస మళ్ళిందా, మీకే చదవాలనిపిస్తుందా, లేక ఎవరినైనా చూసి చదవాలనిపిస్తుందా అని కావలసిందే నవ్వింది శ్రేయ. ఆమె అలా అడిగేసరికి అనన్యకు టెన్షన్ వచ్చింది. అనన్య అప్పుడే నీళ్లు తాగుతూ ఉన్నది కాస్త పొరపోయి దగ్గడం మొదలుపెట్టింది. అప్పుడే ఆమె తలపై శ్రేయ తడుతూ, శ్రేయ కొంచెం కంగారుగా, హే సారీనే, ఏమైంది అంటూ అడిగింది. దానికి అనన్య ఏం లేదు అని కంగారుగా చెప్పింది. అప్పుడే, సరే అయితే నాకు చెప్పకపోయినా పర్లేదు, కానీ నీ చూపు మాత్రం ప్రతిరోజు ఒకే వైపు వెళ్తుంది, ఏంటి సంగతి, ఎప్పుడూ అటువైపే కాకుండా కొంచెం మమ్మల్ని కూడా పట్టించుకోండి మేడం అని అంది. దానికి అనన్య ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ శ్రేయ మాట్లాడిన ప్రతి ఒక్క మాటకు అనుకు బుగ్గలు ఎర్రబడ్డాయి సిగ్గుతో. ఆ తర్వాత దాంతో శ్రేయకు అర్థమైపోయింది ఏదో ఖచ్చితంగా జరుగుతుంది అని. దాంతో ఆ రోజు లైబ్రరీలో అనన్య ఒంటరిగా మ్యాథ్ ప్రాబ్లం చేస్తుంది. ఎంత ప్రయత్నించినా కూడా ఒక్క క్వశ్చన్కి కూడా ఆన్సర్ రావడం లేదు. ఎక్కడ తప్పు జరిగింది ఆమెకు అర్థం కావడం లేదు. ఎంత చేస్తున్నా కూడా ఎందుకు ఇలా ప్రతిసారి మొదటికే వస్తుంది అని బుర్ర హీటెక్కిపోయింది ఆమెకు. కోపం, చిరాకు అన్నీ వస్తున్నాయి. ఈ క్వశ్చన్ సాల్వ్ కావడం లేదు. దాంతో ఆమె మళ్ళీ ట్రై చేస్తూనే ఉంది. అయినా కాకపోవడంతో కోపంగా విసుగ్గా చూస్తున్న అదే టైంలో అప్పుడే ఎదురుగా ఒక చెయ్యి వచ్చి
ఆమె నోట్బుక్ని మెల్లగా తన వైపుకు లాక్కుంది. ఒక్క క్షణం అలాగే అలా లాగేసరికి శ్రేయ అలా చేసుంటుందేమో అని కోపంగా తలెత్తి చూసింది శ్రేయ అనుకొని. కానీ ఆమె ఊహించలేదు. అక్కడ అతన్ని చూసి ఎక్సైట్ అవుతూ అలాగే చూస్తూ ఉండిపోయింది. అతని పేరు మాత్రం ఆమె పెదాల మధ్య బయటికి రాకుండా లోపలే ఆదిత్య అని పలికాయి ఆ మాట. ఆదిత్య బుక్ వైపు సూటిగా చూస్తూ ఈ స్టెప్లో చిన్న మిస్టేక్ ఉంది అన్నాడు. ఆమె గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది. అలాగే అతడు అంత దగ్గరగా వచ్చి ఆమెతో మాట్లాడుతూ ఉంటే అలాగే చూస్తూ ఉంది. అప్పుడే ఆదిత్య అతను పెన్ తీసుకొని ఆ తర్వాత ఒక్కో స్టెప్ నెమ్మదిగా వివరించాడు. క్లారిటీగా వివరించాడు ఆమెకు. ఇలా ఇలా చేస్తే చాలా ఈజీగా వస్తుంది అని చూపించి తిరిగి ఆమెకు నోట్బుక్ తిరిగి ఇచ్చాడు ఆదిత్య. ఆ తర్వాత అప్పుడే అను తడబడుతున్న గొంతుతో థ్యాంక్ యూ అని చెప్పగలిగింది అను. దాంతో ఆదిత్య చిన్న స్మైల్ ఇచ్చి వెల్కమ్ అని అన్నాడు. అంతే. అతను తన పుస్తకం తీసి మరో టేబుల్ దగ్గరికి వెళ్ళిపోయాడు ఆదిత్య. కానీ అనన్య మాత్రం ఆ పేజీని చూస్తూ అతడు టచ్ చేసిన దగ్గర ఆమె వేళ్లతో చూస్తూ అలాగే ఉండిపోయింది. అతను రాసిన అక్షరాల మీద తన వేళ్లు మెల్లగా జారాయి. తను తెలియకుండానే ఎంతసేపు వాటిని తాకుతూ ఉండిపోయిందో ఆమెకే తెలీదు. ఆమె ముఖంపై చిన్న నవ్వు వచ్చింది. ఆ తర్వాత ఇంటికి వచ్చింది. ఆ రోజు రాత్రి ఇంట్లో అందరూ పడుకున్నాక అనన్య తన డైరీ తీసుకొని మొదటి పేజీ తెరిచి అందులో ఇలా రాసింది. ఈరోజు మొదటిసారి నా నోట్బుక్ని నువ్వు తాకావు. నాకు మ్యాథ్స్ నేర్పించావు. నీకు అది చిన్న విషయమే కావచ్చు ఆదిత్య, కానీ నాకు మాత్రం జీవితాంతం గుర్తుండిపోయే తీపి జ్ఞాపకం అని రాసింది ఆమె. ఆదిత్యను తలుచుకుంటూ ఆ డైరీని గుండెలకు హత్తుకుంది. మరుసటి రోజు ఇంటర్నల్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చాయి. అనన్యను మ్యాథ్స్ సార్ పిలిచారు. అందుకోసమనే ఆమె భయపడుతూ లేచింది. సార్ ముందుకు వెళ్ళిన ఆమెకు సార్ కంగ్రాట్స్ అని చెప్పేసరికి ఆమె షాక్ అయ్యింది. ఒక్క క్షణం ఆమెకేం అర్థం కాలేదు. ఆ తర్వాత ఆమె ఆ షాక్లో ఉండగానే ఆమె ఆన్సర్ షీట్ ఇచ్చాడు సార్ ఆమెకు. ఆమె కళ్ళను ఆమె నమ్మలేకపోయింది. వాట్, 82%? అసలు ఆ పేపర్ ఆమెదేనా కాదా అని 1-2 సార్లు ఆమె నేమ్ చెక్ చేసుకుంది. తనదే అని నమ్మకం వచ్చిన తర్వాత నమ్మలేనట్టు చూస్తూ ఇంతవరకు మ్యాథ్స్లో నాకు వచ్చిన ఎక్కువ పర్సెంటేజ్ మార్కులు ఇవే అని సంతోషపడింది ఎక్సైట్ అవుతూ. ఆమె చేతిలో ఉన్న పేపర్ చూసి క్లాస్ మొత్తం ఆశ్చర్యంగా చూస్తుంది ఆమె వైపు. వావ్ అనన్య అని శ్రేయ గట్టిగా అరిచింది ఎక్సైట్మెంట్తో. ఆమె ఆనందంతో అనన్య మొహంలో చిన్న స్మైల్ వచ్చింది. ఆ తర్వాత అప్పుడే ఆదిత్య ఆమె దగ్గరికి వచ్చాడు. ఒక్క క్షణం అతడు అలా వచ్చేసరికి షాక్తో బిగుసుకుపోయింది అనన్య. కానీ ఆదిత్య ఆమె ముందుకు వచ్చి గుడ్, చాలా ఇంప్రూవ్ అయ్యావు అనన్య అని ఆ ఒక్క మాట అన్నాడు. ఆమె చెవుల్లో ఆ ఒక్క మాట మళ్ళీ మళ్ళీ వినిపించింది. ఆ రోజు ఇంటికి వెళ్ళాక తన అమ్మకు మ్యాథ్స్ పేపర్ చూపించి ఆ తర్వాత రిజల్ట్ షీట్ని తన అల్మరాలో చాలా జాగ్రత్తగా హ్యాపీగా పెట్టుకుంది. అది కేవలం మార్కుల పేపర్ మాత్రమే కాదు, ఆదిత్యతో ఆమె జీవితం, ఆమె ప్రేమ మొదలవుతుంది అని చెప్పడానికి ఒక చిన్న మొదటి సాక్ష్యంలా అనిపించింది ఆమెకు. ఆదిత్య తనని మొదటిసారి మెచ్చుకున్నాడు. ఆ రోజు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది అనన్య. అదే రాత్రి అక్కడ బాయ్స్ హాస్టల్లో ఆదిత్య తన టేబుల్ మీద ఉన్న ఒక చిన్న పేపర్ని చూస్తూ దాంట్లో మనసులోనే సైలెంట్గా నవ్వుకున్నాడు ఆదిత్య. ఆ కాగితంపై ఒక పేరు రాసి ఉంది, అది అనన్య అని. అతను ఆ పేరుని కొన్ని క్షణాలు చూస్తూ ఉండిపోయాడు. ఆ తర్వాత ఆ పేపర్ని పక్కకు తిప్పేశాడు. వెంటనే అది కనిపించకుండా మాయం అయిపోయింది. ఆ పేరుని అతడు ఇప్పటికే ఎన్నిసార్లు చూసుకున్నాడో, అలా ఎన్నిసార్లు దాచేశాడో ఆదిత్యకే తెలియాలి.
ఆ తర్వాత అతడు అలా చేయడం అక్కడ ఎవరు చూడలేదు. అతని మనసులో ఏముందో ఎవరు కనిపెట్టలేరు. ఎవరికీ తెలీదు. ఎన్నో రహస్యాలను మనసులోనే దాచేసుకున్నాడు. అలా రోజులు గడుస్తూ గడుస్తూ కాలం నెమ్మదిగా ముందుకు సాగుతుంది. ఆ తర్వాత కానీ అనన్య జీవితంలో మాత్రం ఒక్కటే మార్పు. ఆదిత్య ఆమె అతన్ని చూసిన తర్వాతే ఆమెకు మరో జీవితం మొదలయ్యింది. చదువు అంటే బోర్ అనుకునే అమ్మాయి తను. అలాంటిది కానీ ఇప్పుడు క్లాస్ మొదలయ్యే అరగంట ముందే కాలేజీకి వచ్చేస్తుంది అనన్య. లైబ్రరీలో గంటల తరబడి చదువుతూ కూర్చుంటుంది. ఇష్టంగా చదువుకుంటుంది. టీచర్స్ కూడా తను ఆశ్చర్యపోతున్నారు ఆమెను చూసి. ఇప్పుడు వాళ్ళు చూస్తున్న ఈ అమ్మాయేనా అనన్య అని అనుకుంటున్నారు. ఆ తర్వాత ఒకరోజు కెమిస్ట్రీ ల్యాబ్. స్టూడెంట్స్ అందరూ ల్యాబ్లో ఉన్నారు. జంటలుగా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. సార్, నాకు పార్ట్నర్ ఎవరూ లేరు అని అంది అనన్య డల్గా ఫేస్ పెట్టి. దాంతో లెక్చరర్ ఒకసారి క్లాస్ మొత్తం చూసి, ఆదిత్య, నువ్వు అనన్యతో కలిసి చెయ్యగలవా అని చెప్పారు. ఆ మాట వినగానే ఆదిత్య సంగతి ఏమో కానీ అనన్య గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది. ఆదిత్య మాత్రం ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా ఓకే సార్ అని చెప్పి వచ్చి ఆమె పక్కన నిలబడ్డాడు. బ్యూరెట్ నేను పట్టుకుంటాను, నువ్వు రీడింగ్ నోట్ చేసుకో అని చాలా కామ్గా ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా చెప్పాడు ఆదిత్య. అనన్య అతడిని తన పక్కనే చూస్తూ ఏం మాట్లాడకుండా సరే అని అంది. ఆమె ఎక్స్పెరిమెంట్ చేస్తుండగా ఆమె చెయ్యి కాస్త వణికింది. ఒక బీకర్ జారి పడబోయింది. కరెక్ట్గా పడబోతుండగా ఆదిత్య వెంటనే ఆమె చేతిని గట్టిగా పట్టుకొని బీకర్ను పడకుండా ఆపేశాడు. వెంటనే కేర్ఫుల్ అన్నాడు చిన్నగా. అనన్య మాత్రం అతని చేతి స్పర్శతో కొన్ని క్షణాలు అలాగే స్టన్ అయి నిలబడిపోయింది. అతడు మొదటిసారి ఆమెను తాకాడు. అది మొదటి స్పర్శ. దాంతో ఒక్క క్షణం ఆమె ప్రపంచాన్ని కూడా మైమరిచిపోయింది. అప్పుడే ఆదిత్య ఏమైంది అని అడిగాడు ఆదిత్య. దాంతో అనన్య తడబడుతున్న గొంతుతో ఏం లేదు కొంచెం సిగ్గుగా అని అంటూ తల దించుకుంది. ఆ తర్వాత లంచ్ టైంలో శ్రేయ ఆమె పక్కన కూర్చుంది. అనన్య మాత్రం ఆదిత్య ఊహల్లో తేలిపోతూ ఏటో ఆలోచిస్తూ ఉన్నది కాస్త. అప్పుడే శ్రేయ అక్కడికి వచ్చి, ఇవాళ ల్యాబ్లో ఏదో చూశానే, ఏదో జరిగింది అక్కడ అని అంది నవ్వుతూ. దానికి అను ఒక్కసారిగా తేరుకొని ఏం చూసావు, అయినా ఏం జరిగిందని అని కంగారుగా అడిగింది. అనన్య దాచేయాలి అని మ్యాటర్ని చాలా ట్రై చేసింది దాచేయడానికి. కానీ శ్రేయ అంతటితో ఆ మాటని వదిలేసే రకం కాదు కదా. దాంతో అతను నీ చెయ్యి పట్టుకున్నాడు. అది నేను చూశాను మేడం, నా దగ్గర దాయాలి అని ట్రై చెయ్యకు అని శ్రేయ అను బుగ్గలను లాగింది. ఆ మాటకు అనన్య వెంటనే అది అలా కాదు అంటూ తడబడుతూ ఏం మాట్లాడుతుందో ఆమెకే అర్థం కాక పిచ్చి పిచ్చిగా చెప్పడం మొదలు పెట్టింది అను. కావలసిందే శ్రేయ ఆమెను ఆట పట్టిస్తూ అలా కాకపోతే ఎలా పాపా అని అంది నవ్వుతూ. దాంతో అనన్య సిగ్గుపడుతున్న మొహంతో గొంతుతో ఏం లేదు, జస్ట్ బీకర్ పడిపోకుండా నాకు హెల్ప్ చేశాడే అని అంది అనన్య. దానికి శ్రేయ హో అవునా, బీకర్ని కాపాడాడో లేక నిన్ను కాపాడాడో అని నవ్వేసింది శ్రేయ పాప. అనన్య సిగ్గుతో ఆమె భుజం మీద కొట్టింది శ్రేయను. ఆ తర్వాత కానీ ఆమె మనసు మాత్రం ఆదిత్య ఆమె చెయ్యిని పట్టుకున్న ఆ క్షణం దగ్గరే ఆగిపోయింది. ఆ రోజు సాయంత్రం కాలేజ్ లైబ్రరీ మూసే సమయం. అందరూ వెళ్ళిపోయారు. కానీ అనన్య మాత్రం ఇంకా చదువుతూనే ఉంది. అప్పుడే ఆమె ముందు ఒక డైరీ మిల్క్ చాక్లెట్ పెట్టారు ఎవరో. అది చూసి ఆమె టక్కున తలెత్తి చూసింది. ఆ తర్వాత అక్కడ ఆదిత్య ఉండేసరికి షాకింగ్ గా చూస్తూ
ఆదిత్య ఇచ్చాడు ఈ చాక్లెట్ అనుకుంటూ చూస్తూ ఉండిపోయింది. ఆ తర్వాత డౌట్గా ఇదెందుకు అని ఆశ్చర్యంగా అడిగింది అతన్ని. దాంతో ఆదిత్య ఈరోజు క్లాస్ టెస్ట్లో ఫుల్ మార్క్స్ వచ్చాయి కదా నీకు అని అన్నాడు నవ్వుతూ. అందుకే కంగ్రాట్స్ అని చెప్పి స్మైల్ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆమె చేతిలో ఉన్న ఆ చిన్న చాక్లెట్ ఆమెకు ప్రపంచంలోనే అత్యంత విలువైన గిఫ్ట్లా అనిపించింది. ఆ క్షణం ఆమెకు ఇంటికి వెళ్ళాక ఆ చాక్లెట్ తినలేదు. ఒక చిన్న బాక్స్లో జాగ్రత్తగా పెట్టింది. దానిని తినాలి అని కూడా ఆమె అనుకోవటం లేదు. ఎందుకంటే అతడు ఇచ్చిన జ్ఞాపకం. అది మొదటి జ్ఞాపకం, వాళ్ళ ప్రేమకు గుర్తు. అప్పుడే వాళ్ళ అమ్మ అది చూసి చాక్లెట్ తినకుండా ఎందుకే దాస్తున్నావు అని అడిగింది. దానికి ఆమె ఏం సమాధానం చెప్పకుండా జస్ట్ నవ్వేసింది. ఆమెకు ఎలా చెప్పగలదు అది తనకు నచ్చిన వ్యక్తి ఇచ్చిన మొదటి కానుక అని. మరుసటి రోజు కాలేజ్ మొత్తం కలకలంగా ఉంది. యూనివర్సిటీ నుంచి నిర్వహించే స్టేట్ లెవెల్ మ్యాథ్స్ కాంపిటీషన్కి ఇద్దరిని ఎంపిక చేయాలి అని మొదటి పేరు అందరికీ తెలిసిందే, ఆదిత్య. ఇక రెండో పేరు చెప్పగానే క్లాస్ మొత్తం షాక్ అయ్యింది. ఎందుకంటే ఆ పేరు అనన్యది. దాదాపు కొన్ని నెలల క్రితం మ్యాథ్స్లో పాస్ మార్క్స్ కోసం కష్టపడిన అమ్మాయి ఇప్పుడు కాలేజ్ తరపున పోటీలకు వెళ్ళే స్థాయికి చేరుకుంది అనన్య. ఇది తలుచుకుంటూనే అక్కడ కొంతమందికి జలసి, ఇంకొంతమందికి సంతోషం, ఇంకొంతమందికి ఆశ్చర్యం. కానీ ఆమె కళ్ళలో ఆనంద బాష్పాలు. అప్పుడే ఆదిత్య ఆమె వైపు చూసి చిన్నగా చప్పట్లు కొట్టాడు. అనన్య కూడా నవ్వింది. ఆ నవ్వులో ప్రేమ ఉంది, ఇష్టం ఉంది, కృతజ్ఞత ఉంది, ఆశ ఉంది, అంతులేనంత కోరిక ఉంది. కోరికంటే తప్పుడు పదం కాదు, అతడి మీద చెప్పలేనంత పిచ్చి ఇష్టం అని. కానీ ఇద్దరికీ తెలియకుండా క్లాస్ చివరి బెంచ్లో కూర్చున్న ఒక అమ్మాయి మాత్రం వాళ్ళ ఇద్దరిని గమనిస్తూ ఉంది. ఆమె కళ్ళలో అసూయ స్పష్టంగా కనిపించింది. వాళ్ళిద్దరిని చూస్తుంటే ఆదిత్యకు దగ్గరవ్వాలని చూస్తున్నావా అనన్య? చూద్దాం ఎంతకాలం నీ ఆటలు చెల్లుతాయో అని మనసులో కోపంగా అనుకుంది నిహారిక. ఆమె పేరు నిహారిక. ఆ తర్వాత స్టేట్ లెవెల్ మ్యాథ్స్ కాంపిటీషన్, అలాగే ఆ కాలేజ్ చరిత్రలో మొదటిసారి ఇద్దరు స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారు. ఒకరు ఆదిత్య, మరొకరు అనన్య. ప్రిన్సిపల్ స్వయంగా వెళ్ళి వాళ్ళిద్దరినీ కంగ్రాట్స్ చెప్పాడు. ఆ తర్వాత గెలిచి రావడం ముఖ్యం కాదు, మన కాలేజ్ పేరు నిలబెట్టడం ముఖ్యం అని ఆయన చెప్తుంటే దానికి ఆదిత్య, అనన్య ఇద్దరు ఎస్ సార్ అని తల ఊపారు. ఇద్దరు ఒకేసారి చెప్పారు. మరుసటి రోజు ఉదయం కాలేజ్ బస్ కాంపిటీషన్ జరిగే యూనివర్సిటీకి బయలుదేరింది. విద్యార్థులందరూ పాటలు పాడుకుంటూ నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నారు. అప్పుడే అనన్య మాత్రం కిటికీ పక్కన కూర్చొని బయటికి చూస్తుంది. ఆ కిటికీలో నుంచి అప్పుడే ఈ సీట్ ఖాళీనా అనే గొంతు వినిపించింది. దాంతో తలెత్తి చూసింది అనన్య. అక్కడ ఆదిత్య ఉండేసరికి హా అవును అని అంది. దాంతో అతను ఆమె పక్కనే కూర్చున్నాడు ఆదిత్య. ఆ తర్వాత అనన్య గుండె వేగంగా ఒక్కసారిగా పెరిగింది. ఏం మాట్లాడాలో తెలియక కిటికీ వైపు తిరిగి కూర్చుంది. బయటికి చూస్తున్నట్టు యాక్టింగ్ చేసింది. ఆ తర్వాత కొద్దిసేపు ఇద్దరి మధ్య మాటలు లేవు. చాలా సైలెంట్గా ఉన్నారు ఇద్దరు. ఆ తర్వాత నీకు మ్యాథ్స్ అంటే ముందు నుంచే ఇష్టమా అనన్య అని అడిగాడు ఆదిత్య. దానికి అనన్య చిన్న స్మైల్ ఇచ్చింది. ఆ తర్వాత లేదు, మరి ఇంత తక్కువ టైంలో ఇలా ఎలా మారిపోయావు అని అడిగాడు ఆదిత్య డౌట్గా. ఆ ప్రశ్నకు ఆమె దగ్గర సమాధానం ఉంది, కానీ నీకోసమే అని చెప్పాలని మనసు గట్టిగా అరుస్తుంది. అదే టైంలో చాలా ఇంపార్టెంట్ కదా ఇప్పుడు ఈ సమయం, వేస్ట్ అయిపోతే మళ్ళీ తిరిగి రాదు అంటారు కదా, అందుకోసం అని చెప్పే. ఎందుకని నేను నా ఫ్యూచర్ని, నా చదువుని అన్నింటినీ వేస్ట్ చేస్తున్నాను అనిపించింది. అందుకోసమని చదవడం మొదలుపెట్టా.
అని చాలా సింపుల్గా చెప్పేసింది. ఆమె మాటలకు ఆదిత్య చిన్నగా నవ్వాడు. అలా నవ్వుతూనే గుడ్ డెసిషన్ అని చెప్పాడు. ఆ తర్వాత యూనివర్సిటీకి చేరుకున్నాక అక్కడ కాంపిటీషన్ మొదలయ్యింది. దాదాపు 3 గంటల పరీక్ష. బయటికి వచ్చిన తర్వాత అనన్య ముఖంలో టెన్షన్ స్పష్టంగా కనిపిస్తూ ఉంటే దాంతో అది చూసిన ఆదిత్య కొంచెం కంగారుగా బాగా రాయలేదా అని అడిగాడు ఆదిత్య. దానికి అను అర్థం కానట్టు మొహం పెట్టి తెలియదు అని అంది. దానికి ఆదిత్య ఆమె భయాన్ని పోగొడుతూ నువ్వు రాసిన విధానం చూస్తుంటే ఖచ్చితంగా మంచి మార్క్స్ వస్తాయిలే, కాబట్టి టెన్షన్ వదిలేయ్, ఎలాగో అయిపోయింది కదా అని ఆమెకు ధైర్యాన్ని ఇస్తూ చెప్పాడు. ఆ మాటలు విన్నాకే ఆమెకు కొంచెం ధైర్యం వచ్చింది. అప్పటిదాకా ఉన్న భయం పోయింది. మళ్ళీ అందరూ కలిసి తిరిగి బయలుదేరారు. కానీ మధ్యలో ఫుల్గా వర్షం స్టార్ట్ అయ్యింది. దాంతో బస్ ఒక టీ స్టాల్ దగ్గర ఆగింది. అందరూ దిగిపోయి టీ తాగుతూ ఉన్నారు. అనన్య మాత్రం వర్షాన్ని చూస్తూ నిలబడి ఉంది. ఆమెకు వర్షం అంటే చాలా ఇష్టం. దాంతో చిన్న పిల్లల ఆ వర్షం వైపు చూస్తూ ఆ చినుకులతో ఆడుకుంటూ ఉంది అనన్య. కానీ అప్పుడే ఆదిత్య 2 టీ కప్పులతో ఆమె దగ్గరికి వచ్చాడు. దాంతో ఆమె అతడి వైపు చూసేసరికి టీ తాగుతావా అని అడిగాడు. దానికి అనన్య సారీ, నేను టీ తాగను, నాకు అలవాట్లేదు అని అంది. దాంతో ఆదిత్య కొంచెం డల్గా ఫేస్ పెట్టి హో అని వెనక్కు తిరగబోతుండగా అప్పుడే అనన్య చిన్న స్మైలింగ్ ఫేస్తో కానీ ఇప్పుడు ఈ క్షణం ఈరోజు తాగుతాను అని అంది. దాంతో అతను నవ్వుతూ ఒక కప్ టీని ఆమె చేతిలో పెట్టాడు. అది ఆమె పుట్టినప్పటి నుంచి మొదటిసారి తాగిన టీ. పైగా అది ఆదిత్య తెచ్చిచ్చాడు. టీ రుచి ఎలా ఉందో కూడా ఆమెకు తెలియదు. ఆమెకు ఆ విషయం అవసరం కూడా లేదు. ఎందుకంటే కేవలం కారణం అతడు ఆ టీని తెచ్చివ్వడం. ఆదిత్య చేతిలో నుంచి తీసుకున్న కప్పు టీ. ఇది మాత్రమే ఆమెకు తెలుసు. అప్పుడే అలా ఆలోచిస్తున్న అదే టైంలో వర్షం మరింత పెరిగింది. చల్లని గాలి వస్తూ ఉంది. పైగా వర్షం చాలా ఎక్కువ పడుతూ ఉంది. చుట్టూ పచ్చని చెట్లు. అందువల్ల అనన్యకు మెల్లగా చలి పెట్టడం మొదలయ్యింది. దాంతో అనన్య చేతులు చలితో వణుకుతున్నాయి. ఆదిత్య అది గమనించాడు. తన బ్యాగ్లో ఉన్న చిన్న టవల్ తీసి ఆమెకు ఇచ్చి తల తుడుచుకో, లేదంటే జలుబు చేస్తుంది అన్నాడు. కానీ అనన్య ఇబ్బందిగా వద్దు అంటూ ఉంటే కానీ ఆదిత్య తీసుకో అని అంటూ ఆమె చేతిలో పెట్టాడు. ఆమె మెల్లగా ఆ టవల్ని తీసుకొని ఆమె చుట్టూ కప్పుకుంది. చలిగా ఉండడంతో ఆ క్షణంలో ఆమె ఆ టవల్ తీసుకుంటున్నప్పుడు ఆదిత్య చెయ్యికి ఆమె చెయ్యి టచ్ అయ్యింది. ఏదో తియ్యని పులకింత ఫీల్ అయ్యింది ఆమె. ఇప్పుడు ఆమె మనసులో ఒక్కటే ఆలోచన రన్ అవుతూ ఉంది. ఇతనికి కూడా నా మీద ఏదైనా ఉందా అని అనుకుంటూ, ఒకవేళ ఆదిత్య కూడా మనసులో నన్ను ఇష్టపడుతున్నాడా అని అనుకుంది. కానీ మళ్ళీ వెంటనే నేను నా పిచ్చి, లేదు లేదు, అనన్య అతను అందరితో అలానే చనువుగా బిహేవ్ చేస్తూ ఉంటాడు కదా అని తన మనసుకు తానే సర్ది చెప్పుకుంది. ఆ తర్వాత కాంపిటీషన్ నుంచి తిరిగి వచ్చేశారు. ఆ రోజు రాత్రి హాస్టల్ గదిలో ఒంటరిగా కూర్చున్న ఆదిత్య తన పర్సులో నుంచి ఒక చిన్న ఫోటో తీసి చూశాడు. అది కాలేజ్ ఐడి కార్డ్ కోసం తీసిన గ్రూప్ ఫోటో. అందులో అందరూ ఉన్నారు. తన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. కానీ అతని చూపు, అతని వేళ్ళు మాత్రం అనన్య ముఖం మీదే ఆగిపోయాయి. ఆ తర్వాత అతను చిన్నగా నవ్వుకున్నాడు. నువ్వు నవ్వితే ఎందుకో నాకు తెలీదు అనన్య. అక్కడే ఆ క్షణం నా ప్రపంచం మొత్తం ఆగిపోయినట్టు నాకెప్పుడూ అనిపిస్తుంది. నిన్ను ఇంకా ఇంకా తనివి తీరా చూసుకోవాలి అని అనిపిస్తుంది అంటూ తనలో తానే అనుకున్నాడు. ఆ మాటలు ఎవరికీ వినిపించలేదు. కానీ అతడి మనసు మాత్రం అతడి ప్రతి ఒక్క మాటని వింటూ లోపలే ముద్రించుకుంటూ ఉంది. కొద్ది రోజుల తర్వాత ఆదిత్య అనన్య వెళ్ళిన ఆ కాంపిటీషన్కి రిజల్ట్స్ అవే స్టేట్ లెవెల్ మ్యాథ్స్ కాంపిటీషన్ ఫలితాలు వచ్చాయి ఆ రోజు. దాంతో కాలేజ్ మొత్తం ఆనందంలో మునిగిపోయింది. అందరూ గట్టిగా అరుస్తూ కంగ్రాట్స్ ఆదిత్య, కంగ్రాట్స్ అనన్య అంటూ అందరూ అరుస్తూ చెప్తూ ఉన్నారు వాళ్లకు. అందరూ
క్లాప్స్ కొడుతూ వాళ్ళని పొగుడుతూ ఉన్నారు. ఆదిత్య ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. అనన్య థర్డ్ ర్యాంక్ వచ్చింది. కానీ అది కూడా ఆమెకు చాలా ప్రీషియస్. ఎందుకంటే మ్యాథ్స్ రాని ఒక అమ్మాయి, ప్రతిదానికి భయపడుతూ ఉండే ఒక అమ్మాయి ఇక్కడి దాకా వచ్చింది. అది ఆమె జీవితంలో వచ్చిన మొదటి పెద్ద గిఫ్ట్ తనకి. తను థర్డ్ ర్యాంక్ వచ్చినందుకు అస్సలు ఫీల్ అవ్వడం లేదు. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. పైగా ఆదిత్యకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. దాంతో ఇంకా సంతోషంగా ఉంది. అప్పుడే ప్రిన్సిపల్ స్టేజ్ మీద ఆమెను నిలబెట్టి ఇద్దరికి మెమెంటోలు ఇచ్చాడు. అనన్య, కొన్ని నెలల క్రితం నువ్వు మ్యాథ్స్కి భయపడే అమ్మాయివి. ఇప్పుడు ఇప్పుడు ఈ స్థాయికి రావడం చాలా గొప్ప విషయం. లైఫ్లో కూడా ఇలాగే భయపడకుండా ముందడుగు వెయ్యి అని ఆ ప్రిన్సిపల్ ఇంకా పొగుడుతూ ఆమె గురించి కొద్దిసేపు మాట్లాడాడు. ఆ మాటలు విన్న అనన్య కళ్ళలో నీళ్లు వచ్చాయి. ఆమె చూపు మాత్రం స్టేజి కింద నిలబడి అప్పటికే అతడికి ఇచ్చిన ప్రైజ్ తీసుకొని కిందికి వెళ్ళిపోయిన ఆదిత్య చప్పట్లు కొడుతున్నాడు. దాంతో అనన్య అతని వైపే చూస్తూ ఉంది. ఆ తర్వాత కొద్దిసేపటికి అతని దగ్గరికి వెళ్ళి, నేను ఇక్కడి దాకా రాగలిగాను అంటే దానికి నువ్వే కారణం అని ఆమె చెప్పింది. కానీ తీరా చూస్తే ఆమె అలా ప్రేమగా చెప్తున్నప్పుడు ఆదిత్య కూడా ఆమెపై ప్రేమగా చూస్తున్నట్టు, ఆమె అంతమంది తన చుట్టూ ఉన్నా కూడా ఆమె కలకంది అంతమందిలో. ఆ తర్వాత ఆ రోజు సాయంత్రం కాలేజ్ గార్డెన్లో ఒంటరిగా కూర్చొని ఉంది అనన్య. చేతిలో తన డైరీ. అందులో ప్రతిరోజు ఆదిత్య గురించి రాసిన చిన్న చిన్న జ్ఞాపకాలు, అతడు కాలేజీలో చేసే అల్లర్లు, ప్రతి ఒక్కటి ఆమె ఏది మర్చిపోకుండా రాస్తుంది. దాంట్లో అతడితో మొదటిసారి మాట్లాడిన రోజు, మొదటిసారి మెచ్చుకున్న రోజు, అతడు మొదటిసారి చాక్లెట్ ఇచ్చిన రోజు, అన్ని గుర్తు పెట్టుకుంటూ ఒక్కసారిగా డైరీలో ఇక మిగిలింది చివరి పేజీ మాత్రమే. దాంతో చివరి పేజీ తెరిచింది. ఆ తర్వాత పెన్ తీసుకొని రాయడం మొదలుపెట్టింది. ఆదిత్య, ఈ లెటర్ని నీ చేతికి ఎప్పటికీ చేరకపోవచ్చేమో, కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నానని నా మనసుకైనా కూడా నేను చెప్పుకోవాలి కదా. ఎందుకంటే నేను ప్రతి క్షణం ఈ కాలేజీలో ఎంటర్ అయినప్పటి నుంచి నిన్ను చూస్తూనే ఉండేదాన్ని. ఇక్కడ నిన్ను చూస్తూనే లైఫ్లో ఎలా బ్రతకాలి, ఏం చేస్తే నేను ఇంకా ముందుకు వెళ్ళగలను అనే విషయాలు తెలుసుకున్నాను. నా నా ఇన్స్పిరేషన్ నువ్వు, నా ప్రేమవి నువ్వు, నా ఇష్టానివి నువ్వు, నా తలరాతవి కూడా నువ్వే కావాలి అని అనుకున్నా. అలాగే నువ్వు నా జీవితంలోకి వచ్చిన తర్వాత నేను చాలా మారిపోయాను ఆదిత్య. ముఖ్యంగా చదవడం నేర్చుకున్నా, నన్ను నేను నమ్మడం నేర్చుకున్నా. నువ్వు నా ప్రేమను ఒప్పుకుంటావో లేదో నాకు తెలీదు, కానీ కానీ ఒక్కసారైనా కూడా చెప్పకుండా ఉంటే జీవితాంతం బాధపడతానేమో అని రాసి ఉంది. చివరిగా నీ ప్రేమకై వేచి చూస్తున్నా అను. ఐ లవ్ యూ ఆదిత్య అని రాసి లెటర్ని మడిచి ఆమె నిర్ణయం తీసేసుకుంది. కరెక్ట్గా లాస్ట్ ఎగ్జామ్ అయిపోయిన రోజే ఈ లెటర్ ఆదిత్యకు ఇవ్వాలి అని డిసైడ్ అయిపోయింది. ఆ రోజు నుంచి ఆమె ఆ లెటర్ని ఎప్పుడు అతడికి ఇవ్వాలా అని ఆలోచిస్తూ అదే ధ్యాసలో ఆమె క్యాలెండర్లో రోజులు లెక్క పెట్టడం మొదలుపెట్టింది. ఇక కరెక్ట్గా 18 రోజులు, ఇంకా 12 రోజులు, ఇంకా 5 రోజులు, అలా రోజు ఇంకెన్ని రోజులు ఉందా అన్నట్టు లెక్క పెట్టడమే సరిపోతుంది. ఆమె డైలీ రొటీన్ అయిపోయింది అది. ప్రతి క్షణం అతడంటే ఉండే పిచ్చి, అతన్ని తలుచుకోగానే ఆమె పెదాలపై వచ్చే చిన్న స్మైల్, ప్రతిరోజు గుండెల్లో భయం పెరుగుతుంది. ఒకవేళ ఆ లెటర్ ఇచ్చేస్తే అతడేమంటాడు అని ఇలా భయపడుతూనే ఉంది. కానీ అలా వెయిట్ చేయటం వల్ల ప్రేమ పెరుగుతుంది. అతని మీద ప్రేమ తగ్గడం ఎప్పుడూ లేదు. కరెక్ట్గా ఆ రోజు లాస్ట్ సెమిస్టర్ పరీక్షలకు ముందు రోజు క్లాస్ మొత్తం ఒకరితో ఒకరు ఫోటోలు దిగుతున్నారు. అందరూ ఫుల్ జోష్లో ఉన్నారు. ఎందుకంటే రేపటి తర్వాత అందరం ఎవరి దారులు వాళ్ళవి అని అందరూ ఎమోషనల్ అవుతున్నారు. అదే టైంలో శ్రేయ అనన్య దగ్గరికి వచ్చింది. నువ్వు రేపైనా చెప్తావా లేక అలాగే ఉండిపోతావా అని అంది. అనన్య ఆశ్చర్యంగా చూసింది శ్రేయ వైపు. కంగారు పడకే, అయినా అంత కంగారేంటే, అయినా ఏం చెప్తాను అని మనసులో నుసుకుతూ మళ్ళీ అనన్య అనేసరికి శ్రేయ కోపంగా చూస్తూ,
నాకు తెలిసే, కాబట్టి యాక్టింగ్ చేయకు. నీ కళ్ళలో ఏముందో నాకెప్పుడో అర్థమైపోయింది. అనన్య, నువ్వు ఎవరిని ఇష్టపడుతున్నావో అని ఆమె చెప్పేసరికి అనన్య కొన్ని క్షణాలు సైలెంట్‌గా ఉండిపోయింది. శ్రేయ మాట్లాడుతుంటే ఇక తన బెస్ట్ ఫ్రెండ్ అయిన శ్రేయ దగ్గర నిజం దాచడం కరెక్ట్ కాదు అని మెల్లగా అనన్య ధైర్యం చేసుకొని బ్యాగ్‌లో నుంచి ఆ లెటర్ తీసి చూపించింది. రేపు లాస్ట్ ఎగ్జామ్ కదే, అది అయిపోయాక ఇచ్చేస్తాను అంది. దాంతో శ్రేయ నవ్వుతూ, అయితే మా మేడం గారు ఇన్ని రోజులకు ధైర్యం చేసి తన ప్రేమ కథకు హ్యాపీ ఎండింగ్ ఉండేలా అందమైన ప్రేమ లేఖ రాసిందా తన ప్రియుడికి అని డ్రమాటిక్ వేలో చెప్పింది శ్రేయ. అనన్య శ్రేయ చెప్తున్న తీరుకు నవ్వేసింది. కానీ ఆమెకు తెలియదు కదా, విధి వాళ్ళ కోసం మరో ముగింపు రాసి పెట్టిందని. ఆమెకు ఈరోజు ఆ కాలేజీని చూస్తుంటే కాలేజీ మొత్తం వింతగా అనిపిస్తుంది. గడిచిపోయిన ఈ 3 ఏళ్ళు ఆమె ఆ కాలేజీలో చాలా చేసింది. అల్లరి, అలగటం, సీనియర్స్ ర్యాగింగ్ చేయటం, ఆమెకు మార్క్స్ తక్కువగా వస్తున్నాయి అని సార్ తిడుతున్నప్పుడు తన క్లాస్మేట్స్ నవ్వడం, ఆమెకు మ్యాథ్స్‌లో మార్కులు ఎక్కువ వచ్చినప్పుడు వాళ్ళు షాక్ అవ్వడం, ఇలా ప్రతి ఒక్కటి తలుచుకుంటే ఆమెకు చాలా కొత్తగా అనిపించింది. అలా ఈరోజు మాత్రం అందరూ వెళ్ళిపోతున్న జ్ఞాపకాలతో తమ ఫ్రెండ్స్‌ని, తమ కాలేజ్ డేస్‌ని మర్చిపోలేక అందరూ సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఇంకొందరు ఆటోగ్రాఫ్‌లు రాస్తున్నారు. మరికొందరు ఏడుస్తున్నారు హత్తుకొని అల్లరి చేస్తూ. మళ్ళీ బయట కలుస్తాం అంటూ ఇలా ఏదేదో మాట్లాడుకుంటూ ఉన్నారు. కానీ అనన్య మనసులో మాత్రం ఒక్కటే భయం పుట్టుకుంది. ఈరోజు నా ప్రేమ చెప్తాను ఆదిత్యకు అని ధైర్యం చేసి ముందడుగు వేసింది. అప్పుడే ఆమె బ్యాగ్‌లో జాగ్రత్తగా అతడికి ఇవ్వడం కోసం దాచిన ఆ లెటర్‌ను మరోసారి తీసి చూసుకుంది. దానిపై పెద్దగా రాసి ఉంది, టు ఆదిత్య అని. భయపడుతూనే దాని గుండెలకు హత్తుకొని మళ్ళీ బ్యాగ్‌లో పెట్టుకుంది. ఈరోజే లాస్ట్ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యింది. 3 గంటలు ఆమె ఎగ్జామ్ రాయడం మొదలుపెట్టింది. ఆమె ఎగ్జామ్‌కి భయపడడం లేదు. కానీ ఆ 3 అవర్స్ ఆమెకు అది 3 సంవత్సరాల్లా అనిపించింది. ఆ తర్వాత ఎలాగో పరీక్ష పూర్తి చేసి బయటికి వచ్చింది. ఆ తర్వాత అందరికన్నా ముందుగానే వచ్చి గేట్ దగ్గర ఆదిత్య కోసం ఎదురు చూస్తూ నిలబడింది. గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఆ అరచేతుల్లో చెమట కూడా పట్టేస్తుంది భయంతో. ఈరోజు చెప్పకపోతే కనుక ఎప్పటికీ చెప్పలేను. లైఫ్‌లో ఆదిత్యకు నా ప్రేమ విషయం నేను ఎప్పటికీ చెప్పలేను అని డిసైడ్ అయ్యింది కళ్ళు మూసుకొని అని తనలో తానే ధైర్యం చెప్పుకొని కొన్ని నిమిషాల తర్వాత ఆదిత్య బయటికి వచ్చాడు. అతను ఒక్కడే లేడు. అతని పక్కన ఒక అమ్మాయి కూడా ఉంది. ఒక్క క్షణం ఆదిత్య అమ్మాయితో రావడం చూసి అను కంట్లో కన్నీళ్లు వచ్చేశాయి. ఎందుకంటే ప్రేమించిన వాడి పక్కన ఎవరైనా ఉన్నారు అనే ఊహను కూడా మనం తట్టుకోలేం. అలాంటి పొజిషన్‌లోనే అను ఇప్పుడు ఉంది. అను వాళ్ళ ఇద్దరిని చాలా దగ్గరగా గమనించడం మొదలుపెట్టింది. ఆదిత్య పక్కన ఉన్న ఆ అమ్మాయి తను ఎందుకో ఏడుస్తూ ఉంది. ఆమె కళ్ళల్లో నీళ్లు. ఆమె ఎవరో కాదు, తన క్లాస్మేట్ నిహారిక. ఆమె ఆదిత్యతో ఏదో బాధపడుతూ బాధగా మాట్లాడుతుంది. అనన్యకు వాళ్ళ మాటలు స్పష్టంగా వినిపించలేదు. కానీ ఆదిత్య ఆమె భుజంపై చెయ్యి వేసి హగ్ చేసుకొని, ఏడవకు, నేనున్నాను కదా అన్న మాట మాత్రం స్పష్టంగా వినిపించింది అనన్యకు. దాంతో ఆ అమ్మాయి ఒక్కసారిగా ఆదిత్యను హత్తుకొని ఏడ్చింది. ఆదిత్య కూడా ఆమెను ఓదారుస్తూ అలాగే నిలబడ్డాడు. అది చూసిన ఆ క్షణం కంట్లో నుంచి కన్నీళ్లు వస్తూనే ఉన్నాయి అనన్యకు. ఆమెకు మైండ్ పనిచేయటం లేదు. ఇందాక ఆదిత్య నేనున్నా కదా అన్న మాట రిపీటెడ్‌గా ఆమె మైండ్‌లో వినిపిస్తున్నట్టు ఆమెకు అనిపించింది. అప్పుడే వర్షం జోరుగా పడడం స్టార్ట్ అయ్యింది. అప్పుడు అనన్య చేతిలో ఉన్న లెటర్ జారి నేలపై పడింది. ఆమె గుండెల్లో ఏదో విపరీతమైన నొప్పి స్టార్ట్ అయ్యింది. ఇన్ని రోజులుగా ఆదిత్యతో ఏదైతే ఆమె జీవితాన్ని తను ఊహించుకుంటూ అదంతా కలేనా తలుచుకోవడానికి అసలు ఆమె తట్టుకోలేకపోతుంది. అంటే ఇంతకాలం అతను అంటే ఏదో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంది. కానీ మాటలు రావడం లేదు. కళ్ళల్లో నీళ్లు మాత్రమే వస్తున్నాయి. కొద్దిసేపటికి అయోమయంగానే
కింద పడ్డ ఆ లెటర్ను నేలపై నుంచి తీసుకుంది. ఒకసారి ఆదిత్య వైపు చూసింది. అతను ఇంకా ఆ అమ్మాయిని ఓదారుస్తూనే ఉన్నాడు. అనన్య మెల్లగా నవ్వింది అతని వైపు చూస్తూనే. ఆ నవ్వు సంతోషంతో కాదు, తన ప్రేమకు తానే వదిలేసి వెళ్ళిపోతున్నందుకు చెప్పుకుంటున్న నవ్వు అది. ఆ రోజు ఎవరితోనూ మాట్లాడలేదు, ఏం చెప్పలేదు. శ్రేయ ఎన్నిసార్లు పిలిచినా పలకలేదు, వినలేదు వినలేదు కూడా. పలక్కుండా విరిగిపోయిన మనసుతో ఆమె కంట్లో నుంచి కన్నీళ్లు కారిపోతూనే 3 ఏళ్ల ప్రేమను 3 నిమిషాల్లో ముక్కలైపోయింది అని అనుకుంటూ నేరుగా బస్సు ఎక్కి ఇంటికి వెళ్ళిపోయింది. ఆ రాత్రి తన గదిలో ఒంటరిగా కూర్చుండిపోయింది. బ్యాగ్లో నుంచి ఆ లెటర్ తీసింది. కొద్దిసేపు దాన్ని చూసింది. ఆ తర్వాత ఆ లెటర్ని నెమ్మదిగా చించి చిన్న చిన్న ముక్కలుగా చేసింది. దాన్ని తీసుకొని విండో దగ్గర నిలుచుంది. ఆ ముక్కలు గాలిలో ఎగురుతుంటే ఆమె కళ్ళ నుంచి కన్నీళ్లు కూడా ఆగకుండా జారుతున్నాయి. నిన్ను ప్రేమించడం తప్పు కాదు ఆదిత్య, కానీ నువ్వు ఇంకొకరిని ప్రేమిస్తున్నావని తెలియక కలలు కనడం అది నా తప్పే అని ఏడుస్తూనే మెల్లగా అనుకుంది ఆమె. అలాగే ఆ రోజు గ్రూప్లో ఒక మెసేజ్ వచ్చింది. హ్యాపీ జర్నీ ఎవ్రీవన్, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అని ఆ మెసేజ్ పంపింది ఆదిత్య. అనన్య చాలాసేపు ఆ మెసేజ్ని చూస్తూ ఉండిపోయింది. కానీ రిప్లై చేయాలి అని అనిపించింది ఆ క్షణం. ఐ లవ్ యూ ఆదిత్య అని టైప్ కూడా చేసింది. కానీ పంపించాలి అంటే ధైర్యం సరిపోవడం లేదు. ఇంకొకరిని ప్రేమిస్తున్నాడు అని తెలిసిన తర్వాత కూడా ఆమె ఎలా అలా చేయగలదు? దాంతో కొన్ని క్షణాలు చూస్తూ మళ్ళీ మొత్తం డిలీట్ చేసింది. చివరికి ఏం పంపకుండా ఫోన్ పక్కన పెట్టేసింది. అదే ఆదిత్యతో ఆమె ఆఖరి జ్ఞాపకం అయిపోయింది. ఆ రోజు తర్వాత ఇద్దరు ఒకరినొకరు మళ్ళీ చూడలేదు, కలుసుకోలేదు, మాట్లాడుకోలేదు. కానీ కాలం మాత్రం గడిచిపోతూ ఇప్పుడు 5 సంవత్సరాలు పూర్తయిపోయాయి. కానీ గడిచిన ఈ 5 సంవత్సరాలు వాళ్ళిద్దరి జీవితాలను పూర్తిగా మార్చేశాయి. అనన్య ఆమెకు ఆదిత్య నేర్పిన పాఠాలు ఇంకా మర్చిపోలేదు. అందువల్లే బుక్స్ అంటే ఆమెకు ఒక చిన్నపాటి ఇష్టం మొదలయ్యింది. అదే ఇష్టంతోనే ఆమె అప్పుడప్పుడు ఏవైనా బుక్స్ తెచ్చుకొని చదువుతూ ఉండేది. ఆ రోజు కూడా ఆమె ఎక్కడో బుక్స్ ఎగ్జిబిషన్ జరుగుతుంది అంటే అక్కడికి వెళ్ళింది బుక్స్ కోసం. కానీ ఆమె టైం అస్సలు బాగోలేదు. అందువల్లే ఫుల్గా వర్షం పడుతుంది. అలా వర్షం పడుతూ ఉండేసరికి హైదరాబాద్లోని ఒక పెద్ద బుక్ ఎగ్జిబిషన్ అది. అనన్య ఎగ్జిబిషన్ జరుగుతున్న ఆ బుక్ స్టాల్లోకి వెళ్ళింది. అప్పుడే ఏదో పుస్తకం నచ్చి అది తీసి చూస్తూ ఉండగా ఆమెకున్నట్టుండి ఆమె గుండె చప్పుడు ఆమెకే వినిపించడం మొదలయ్యింది. ఏదో తెలియని తీపి అలజడి. దాంతోనే అర్థం కాక ఆలోచిస్తూ గుండెపై చెయ్యి పెట్టుకొని ఉన్న అదే క్షణంలో ఎదురుగా ఒక గొంతు వినిపించింది. ఎక్స్క్యూజ్ మీ, ఈ బుక్ ఒకసారి ఇస్తారా అని అడిగాడు ఆ పర్సన్. కానీ ఆ గొంతు విన్న ఆమె ఒక్క క్షణం అలాగే స్టన్ అయి నిలబడిపోయింది. ఎందుకంటే ఆ గొంతు ఆమెకు చాలా ఇష్టమైన గొంతు, ఎక్కడో విన్న గొంతు. దాంతో బుక్ పట్టుకున్న ఆమె చేతులు చిన్నగా వణికాయి. నెమ్మదిగా తలెత్తి చూసింది. ఆదిత్య. 5 ఏళ్లు గడిచినా అతని స్మైల్, అతను ఏమాత్రం మారలేదు. కానీ ఇద్దరు ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు. కొద్దిసేపు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చాలాసేపు చూసుకున్నారు. అప్పుడే ఆదిత్య ధైర్యం చేసి అనన్య అని మొదట పిలిచాడు. ఆదిత్య. అతడి పెదాల నుంచి వచ్చిన ఆ పేరు ఆమెకు ఒకవైపు సంతోషంగా అనిపిస్తున్నా ఈ 5 ఏళ్లుగా మర్చిపోలేని గాయంగా ఇంకా నొప్పి పుట్టిస్తున్న అతడి జ్ఞాపకాలు అవి ఇప్పటికి కూడా ఆమెను వేధిస్తూనే ఉన్నాయి. దాంతో ఆమె పెదవులపై బలవంతంగా చిన్న స్మైల్ నవ్వింది. ఆదిత్య వైపు చూస్తూ ధైర్యం చేసి ఎలా ఉన్నావ్ అని అడిగింది. దానికి ఆదిత్య బాగున్నాను, మరి నువ్వు అని అడిగాడు. దానికి ఆమె ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. ఆమె బాగున్నావా అని అతడు అడిగాడు. ఆమె ఎక్కడ బాగుంది? ప్రతి క్షణం అతడి జ్ఞాపకాలతో చిత్రవద అనుభవిస్తూ అతన్ని మర్చిపోలేక ఎవరిని చూసినా అతడు గుర్తు వస్తూ ఉంటే ప్రతి క్షణం
కాలేజ్ డేస్ కాలేజ్ డేస్ గుర్తుకు చేసుకుంటూ ఉండిపోయాను అని ఆ విషయం చెప్పలేక ఒక క్షణం సైలెంట్గా ఉండిపోయింది. ఆమె సైలెన్స్ వల్ల వర్షం శబ్దం మాత్రమే వినిపిస్తుంది. కొద్దిసేపటి తర్వాత ఆదిత్య అడిగాడు, కాఫీ తాగుతావా? ఒకప్పుడు అతనితో టీ తాగిన జ్ఞాపకం గుర్తొచ్చింది. ఒక్కసారి కూడా కాదనలేకపోయింది. ఈసారి కూడా అప్పట్లానే కాదనలేకపోయింది. దాంతో ఇద్దరు కాఫీ షాప్కి వెళ్లారు. కొద్దిసేపటి తర్వాత ఇద్దరు కేఫ్లో ఎదురెదురుగా కూర్చున్నారు. ఆమె వైపు చూస్తూ, ఏం చేస్తున్నావిప్పుడు అని అడిగాడు ఆదిత్య. దాంతో ఆమె చిన్న స్మైల్ ఇచ్చి, ఐఎమ్ ఏ లెక్చరర్ అని చెప్పింది. దానికి అతడి పెదాలు అందంగా విచ్చుకున్నాయి. నాకు తెలుసు నువ్వు ఖచ్చితంగా సాధిస్తావని. అప్పుడే తెలుసు నీ మీద నాకు నమ్మకం ఉంది అని ప్రౌడ్గా చెప్పాడు. ఆ మాట విని ఆమె గుండెల్లో మళ్ళీ అలజడి స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఆమె ఆదిత్య వైపు చూస్తూ, మరి నువ్వేం చేస్తున్నావు అని అడిగింది. దానికి అతడు, అలాగే ఆ మాట అడగకూడదు అని అనుకుంటూనే ధైర్యం చేసి, ఇంతకీ నీ వైఫ్ ఏం చేస్తుంది, ఎలా ఉంది అని ఆదిత్యను అడిగేసింది ధైర్యం చేసి. ఆదిత్య ఒక్కసారిగా ఆశ్చర్యంగా చూశాడు. భార్య? అసలు ఏం మాట్లాడుతున్నావు అను? అసలు వైఫ్ ఏంటి అని అడిగాడు అయోమయంగా. దాంతో ఆమె కన్నీళ్లు వస్తుంటే అది అతడి కనిపించనివ్వకూడదు అని మొహం పక్కకు తిప్పుకుంటూ కన్నీళ్లను తుడిచేసుకుంటూ, అదే ఆ రోజు కాలేజ్లో అని ఆమె మాట పూర్తి చేయలేకపోయింది. గొంతులో నుంచి మాట బయటికి రావడం లేదు. ఏదో అడ్డుపడినట్టు, ఊపిరి ఆడనట్టు ఫీల్ అవుతూ ఉంది. అయినా ధైర్యం చేసి, అదే ఆ రోజు నువ్వు నువ్వు ఒక అమ్మాయితో అని మెల్లగా అడిగింది. ఆదిత్య కొన్ని క్షణాలు ఆమెను చూస్తూ ఉండిపోయాడు. సైలెంట్గా ఉండిపోయాడు. అతడి మొహంలో ఏ ఎక్స్ప్రెషన్ అర్థం కావడం లేదు. ఎందుకు అలా చూస్తూ సైలెంట్గా ఉండిపోయాడు? అసలు ఏం మాట్లాడడం లేదు. అతడి వైఫ్ గురించి అడిగినందుకు కోపడుతున్నాడా, లేదా నాకు అవసరమా అని అనుకుంటున్నాడా? ఇలా ఏదేదో ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉన్న అదే క్షణంలో, సరే కానీ నా వైఫేనా, నా కొడుకుని కూడా చూసావా ఏంటి అని కావాల్సింది చిన్నగా నవ్వుతూ ఆట పట్టిస్తూ అడిగాడు. ఆ తర్వాత మళ్ళీ ఆమె మొహంలో అయోమయం చూసి, నువ్వు ఆ రోజు నేను ఆమెతో మాట్లాడడం చూసి వెళ్ళిపోయావా అని సూటిగా అడిగాడు. అనన్య షాక్లోనే అవును అన్నట్టు తల ఊపింది. ఆదిత్య నిరుత్సాహంగా మొహం పెట్టి, అది కోపము లేదా అర్థం కావడం లేదు, లేదా చిరాకు అర్థం కావడం లేదు. ఒక నిట్టూర్పు వదిలాడు. మళ్ళీ అను వైపు చూస్తూ, చూడను, ఆ రోజు నువ్వు ఏం చూసావో నాకు తెలీదు, కానీ ఈరోజు ఫ్రాంక్ గా చెప్తున్నా, ఆ అమ్మాయికి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ అమ్మాయిని నేను ప్రేమించడం లేదు. అలాగే తను నా గర్ల్ ఫ్రెండ్ కూడా కాదు అని చెప్పాడు మళ్ళీ అతడే మాట్లాడుతూ. ఆమె మన క్లాస్మేట్ నిహారిక, నీకు ఉంటుంది. ఆమెకు బలవంతంగా ఇంట్లో పెళ్లి చేస్తున్నారంట. ఆమె నన్ను ఇష్టపడుతున్నాను అని ప్రపోజ్ చేసింది, కానీ నేను ఒప్పుకోలేదు. కానీ ఒక మంచి ఫ్రెండ్గా నేను ఆమె పక్కన ఉంటాను అని ఆమెకు ధైర్యం చెప్పాను, అంతే అని సూటిగా ఒక్క ముక్కలో తేల్చేశాడు ఆదిత్య. ఒక్క క్షణం అది విన్న అనన్య చేతిలో ఉన్న కప్పు కాఫీ వణికింది. అయితే అనన్య, నువ్వు అలా అనుకుంటావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చెయ్యలేకపోయా అని అతడు అంటుంటే అప్పుడే అనన్య కంట్లో కన్నీళ్లు వచ్చేశాయి. నేను అని అంటుంది, కానీ మాట రావడం లేదు. అప్పుడే ఆదిత్య తన బ్యాగ్లో నుంచి ఒక పాత డైరీ తీసి ఆమె ముందు పెట్టాడు. ఇది గుర్తుందా అనన్య నీకు అని అడిగాడు. దాంతో అనన్య అయోమయంగా చూసింది అతడి వైపు. ఇది నా కాలేజ్ డైరీ అంటూ ఆదిత్య అనన్య చేతిలో పెట్టాడు. దాంతో ఆమె తీసుకొని దాన్ని ఒక్కొక్క పేపర్ నెమ్మదిగా తెరిచి చదవడం మొదలుపెట్టింది. మొదటి పేజీలో తేదీ ఉంది. కాలేజ్ మొదటి రోజు అది. ఆ డేట్ దాని కింద ఇలా రాసి ఉంది, ఈ రోజు లాస్ట్ బెంచీలో ఒక అమ్మాయి కూర్చొని ఉండడం చూశాను. ఎందుకో తెలీదు, ఆ అమ్మాయిని చూడగానే నా చూపు, నా ప్రపంచం ఆ అమ్మాయి దగ్గరే ఆగిపోయింది. ఆ అమ్మాయిని ఆ రోజంతా చూస్తూ ఉండిపోయా. అదురుతున్న ఆ కళ్ళు, బెదురుతున్న ఆ పెదాలు, అందంగా మాటలు చెప్తున్న ఆ కళ్ళు, ఆమె ముఖం నాకు నచ్చేస్తుంది. చందమామ కూడా కుళ్ళుకునేలా ఉంటుంది అని కవితలు కూడా రాసి ఉన్నాయి ఆ డైరీలో. అదంతా
చదువుతున్నప్పుడు ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. ఆ తర్వాత నెక్స్ట్ పేజీ ఓపెన్ చేసి ఉంటే అందులో ఇలా రాసి ఉంది, అనన్య ఈరోజు మొదటిసారి మ్యాథ్స్లో మంచి మార్కులు తెచ్చుకుంది. ఆమె ఆనందం చూసి నాకు తెలియకుండానే నేను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మరో పేజీలో ఆమె కోసం కాదు, ఆమెతో పాటు నడవాలని నేను ఇంకా ఎక్కువగా చదువుతున్నాను అని అతడు రాశాడు. ఆమె ప్రతి దానికి భయపడుతుంది. అందుకోసమనే ఆమెకు ధైర్యాన్ని ఇస్తూ, ఆమెకు సపోర్ట్ చేస్తూ ఆమెతోనే ఉన్నాను ప్రతి ఒక్క క్షణం, ప్రతి ఒక్క ప్రాబ్లంలో కూడా అని ఆదిత్య రాసి ఉండేసరికి అనన్య కళ్ళ నుంచి ఇంకా కన్నీళ్లు ఆ డైరీపై జారాయి. ఆమె వణుకుతున్న చేతులతో అడిగింది, అంటే అంటే నువ్వు కూడానా అని అడగలేక సంకోచిస్తూ ఉంటే అప్పుడే ఆదిత్య చిన్న స్మైల్ ఇచ్చాడు ఆమె వైపు. అవును మేడం గారు, నేను కూడా నిన్ను ప్రేమించాను అనన్య. కాలేజ్ స్టార్ట్ అయిన ఫస్ట్ డే నుంచి నిన్ను ప్రేమించడం మొదలు పెట్టేశాను. కానీ నీకు నేను ఇష్టం లేదు అని అనుకున్నా. నువ్వు చదువుపై దృష్టి పెట్టాలని, నీ జీవితానికి నేను అడ్డం రాకూడదు అని అనుకున్నా. అలాగే అందుకోసం అని చెప్పే అప్పుడు నేను లవ్ అంటూ నీ వెనక తిరిగితే నువ్వు డిస్టర్బ్ అయి లైఫ్లో ముందుకెళ్ళలేవేమో అనుకున్నా. నువ్వు ఎక్కడ ఆగిపోతావు అని నిన్ను ఇబ్బంది పెట్టలేకపోయా. దాంతో అని అతడు చెప్తుంటే అనన్య ఒక్కసారిగా ఏడ్చేసింది. ఆమె ఏడుస్తూనే, నేను నిన్ను ప్రేమించాను ఆదిత్య. అలాగే మన కాలేజ్ లాస్ట్ డే నీకు ఇవ్వడం కోసం ఎంతో ఇష్టంగా ప్రేమగా ఒక లెటర్ కూడా రాశాను. కానీ నిన్ను నిహారికను అక్కడ చూసి ఒక్క క్షణం నాకు మైండ్ పని చెయ్యలేదు. అందుకోసమే నువ్వు తను ప్రేమించుకుంటున్నారేమో అని అనుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని అనుకోలేదు. అందుకని నీ దగ్గరికి వచ్చి లెటర్ ఇవ్వకుండా ఆ రోజే వచ్చేశాను ఆదిత్య అని ఏడుస్తూనే చెప్పింది. అప్పటికే ఏడ్చి ఏడ్చి ఆమె కళ్ళు ఎర్రగా ఉబ్బిపోయాయి. ఆ తర్వాత ఆదిత్య ఆమె చెయ్యి మీద చెయ్యి వేసి, అను, నువ్వు ఈ 5 సంవత్సరాలలో ఎవరైనా ఇష్టపడ్డావా అని అడిగాడు. అతడి కళ్ళలోకి సూటిగా చూస్తూ, నిన్ను మర్చిపోతేనే కదా ఎవరినైనా ఇష్టపడ్డానికి. ఒక్క క్షణం కూడా నీ జ్ఞాపకాలు నన్ను వదిలిపోలేదు అని ఆమె అలా చెప్పేసరికి అతడు లేచి ఆమెను చైర్లో కూర్చొని ఉండేసరికి, అలాగే ఆమెను గుండెల్లో పసిపాపలా పొదువుకొని, ఇప్పటి నుంచి నా చెయ్యి వదిలేయకను. నిజం చెప్పాలంటే నేను నిన్ను కలవడం కోసం ఈ ఎగ్జిబిషన్ పెట్టాను. అసలు ఏం జరిగిందంటే నువ్వు వర్క్ చేస్తున్న ఆ కాలేజ్ నాదే అనేసరికి ఆమె షాక్ అయి అతని వైపు చూసింది. అతడు అవును అన్నట్టు తల ఊపి, మా అమ్మ నాన్న చాలా డబ్బున్న వాళ్ళు, దాంతోనే నేను ఇంట్లో కన్నా బయట ఎక్కువగా ఉండి చదువుకున్నాను. నాకు డబ్బంటే పెద్దగా నచ్చదు. అందరితో కలిసిపోవాలి అని నాకు ఇష్టం. ఫ్రెండ్లీగా ఉండాలి అంటే నాకు ఇష్టం. అందుకోసం అని చెప్పే ఆ కాలేజీలో చేరాను. అప్పుడు నిన్ను చూసి ఇష్టపడ్డా. కానీ నీకు నా ప్రేమను చెప్పలేకపోయా. గడిచిన ఈ 5 సంవత్సరాలు పక్కన పెడితే నువ్వు 1 ఇయర్ బ్యాక్ నా కాలేజీలో లెక్చరర్గా జాయిన్ అవ్వడానికి వచ్చావు. నీ కాళ్ళకు మెట్టలు లేవు, నీ నుదురుపై సింధూరం లేదు. నిన్ను రోజు తీసుకెళ్లడానికి నీకు తోడుగా ఎవరూ రావడం లేదు. అసలు నువ్వే ఒక శూన్యంలో ఉండి ఆలోచిస్తూ ఉన్నావు. నాకు అర్థం కాలేదు ఎందుకు అలా ఉన్నావు అని. అందుకోసం అని చెప్పే నీతో మాట్లాడాలి అనిపించింది. చాలాసార్లు ట్రై చేశా ఈ సంవత్సరంగా. నీకు నేనే ప్రిన్సిపల్ అని తెలియకుండా ఉండటానికి చాలా చేశా కూడా అని నవ్వాడు. దాంతో ఆమె కూడా చిన్న స్మైల్ ఇచ్చింది. అప్పుడు ఆదిత్య నవ్వుతూనే, ఎంత ఇష్టం పెట్టుకొని, ఇంత ప్రేమ పెట్టుకొని ఆ రోజు నాకు వచ్చి చెప్పి ఉంటే ఈ 5 ఏళ్ళు మన ప్రేమ వేస్ట్ అయ్యేది కాదు కదా బంగారం అని ఆమె నుదురుపై ప్రేమగా ముద్దు పెట్టాడు. ఆ తర్వాత కథ ఒక వారానికి షిఫ్ట్ చేస్తే ఒక బీచ్ ఏరియా, నైట్ టైం, అందంగా చందమామ సముద్రం ఒడ్డున కూర్చొని వైట్ శారీలో, అతడు వైట్ షర్ట్లో, అతడి భుజంపై తల పెట్టుకొని ఇద్దరూ కలిసి అందమైన చందమామను చూస్తూ నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ వాళ్ళ కాలేజ్ డేస్ని తలుచుకుంటూ అలా అలా చల్లటి గాలి ఆమె మొహాన్ని తాకుతూ ఉంటే అందంగా ఇప్పుడు ఆమె మెడలో మెరిసిపోతున్న ఆ పసుపు తాడు ఇంకా అతన్ని ఊరిస్తూ ఉంటే ఒక్కసారిగా ఆమె పెదాలను అందుకున్నాడు. ఆమె కంగారు పడుతూ, ఆదిత్య, ఇది బీచ్ ఏరియా, నువ్వేమో ఇక్కడ ఫస్ట్ నైట్ అన్నావు అని అంటూ
పక్కనే ఒక మూలన ఒక బెడ్ దానిపై పూలతో డెకరేట్ చేసి చుట్టూరా నెట్తో తెర అందంగా డిజైన్ చేసి ఉండేసరికి దాన్ని చూసి సిగ్గుపడుతూ అతన్ని దూరం నెట్టబోయింది. కానీ అతడు ఆమెను అల్లుకుపోతూ, ఈ ప్లేస్ అంతా మనదే బంగారం, నీ మొగుడు బాగా రిచ్ కాబట్టి ఇలాంటివన్నీ అలవాటు చేసుకో అంటూ దాదాపు వాళ్ళ ప్రేమ కథ మొదలైన అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమె మీద చూపించాలి అనుకున్న కొండంత ప్రేమని, అన్ని సంవత్సరాల ప్రేమ అంతా ఆ రాత్రి ఆమెకు అతడు పరిచయం చేశాడు. ఇష్టంగా ఆమెతో కలిసిపోతూ సముద్రపు నీరు ఆమె ఒంటిపై పడుతూ ఉంటే ఆమెలోకి అతడు కరిగిపోతూ, అతనిలో ఆమె ఒదిగిపోతూ ఇష్టంగా ఇద్దరూ ఒక్కటయ్యారు. ఎన్నో సంవత్సరాల తపన ఒకరిది, ఎన్నో సంవత్సరాల నిరీక్షణ ఇంకొకరిది. పెద్ద పెద్ద గొడవలు లేవు, చిన్న శత్రువులు లేరు. కాలంతో ప్రయాణం చేసిన ప్రేమ కథ ఇది. ఈ కథకు ముగింపు వీళ్ళ కలయిక. ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ అందమైన ప్రేమ కథ? ఏదో అలా అలా కొత్తగా ట్రై చేస్తున్నా. ఎలా ఉందో చెప్పి ఒక మంచి కామెంట్ ఇవ్వండి బంగారాలు. మళ్ళీ నెక్స్ట్ కథలో కలుసుకుందాం. అండ్ హ్యాపీ సండే. బాయ్ బాయ్.